హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా బావ అస్సాం వెళ్ళిపోతున్నారనమాట. డ్యూటీకి అయితే మమ్మల్ని వదిలి ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నారు. నెక్స్ట్ డే వెళ్ళాలి. ఆ ముందు రోజే అన్నీ సర్దుకుంటున్నారనమాట. ఇంకా వెళ్ళి కూడా 15 days అయిపోతుంది, కానీ నాకు వీడియో అప్లోడ్ చేయడం అనేది నాకు ఇప్పుడు అయిందనమాట. వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే ఎడిటింగ్ ఇదంతా కుదరట్లేదనమాట. రికవరీ అవ్వడానికి నాకు ఇప్పటికీ అంత అవ్వలేదనమాట. చాలా సెన్సిటివ్ నేనైతే. ఇంకా ఉండి 3 years అలా కలిసి ఉండి ఒక్కసారి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేసరికి చాలా అప్సెట్ అయిపోయినాం. ఇంకా ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ అయితే అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. రిలేటివ్స్ కూడా వచ్చారు. ఆ ముందు రోజే మా రిలేటివ్స్లో అతని పెద్ద కర్మ అయితే అయిపోయింది. దానివల్ల రిలేటివ్స్ ఉన్నారు. ఇంకా మా పెద్ద అత్తయ్య, పెద్ద మావయ్య అనమాట. మా మావయ్యల అన్నయ్య. ఇంకా వాళ్ళ అన్నం తింటూ ఉంటే వాళ్ళతో కలిసి ఇంకా మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. వీడియోస్లో ఇంకా నా మొహం అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మాకు ఎప్పుడైతే పోస్టింగ్ వచ్చేసింది, మూవ్ అయిపోతున్నాం అన్న నుండి ఇంకా నాకు మనశ్శాంతి లేదనమాట. ఇంకా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా అని అనిపించింది. ఇంకా డిప్రెషన్లో నుండి రాలేకపోతున్నాను అనమాట. 3 years ఉన్న ఆ మెమోరీస్ అదంతా తలుచుకుంటుంటే ఒక రకంగా అయిపోతున్నాను అనమాట. ఈ పెయిన్ అంతా ఇంకా అందరి ఆర్మీ వైఫ్స్కి ఉండేదే. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇంకా బయలుదేరిపోతారు. ఇంకా పాపతో అయితే ఉదయం నుండి అలా ఆడుకుంటూనే ఉన్నారు. నేనైతే ఇంకా చెప్పక్కర్లేదు, ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడైతే ఇంకా వీడియోలో చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. పాప అయితే అత్తయ్య ఆడిపిస్తూ ఉందన్నమాట. ఇంకా నేను వెళ్ళే టైంలో నాకు వీడియో తీయడానికి కూడా నాకు మనసు ఇంకా అలా ఏడుస్తూ కూర్చుండిపోయాను. ఇంకా మా పాప అయితే నన్ను ఓదార్స్తూ, అమ్మ ఏడవకు, డాడీ వస్తాడు, నా తల్లి ఏడవకు, అది ఇది అని చెప్తూ ఉంది. నేను తనకు చెప్పాలి, కానీ నాకే నా కూతురు ధైర్యం చెప్పింది. నా ఆలోచన ఏంటంటే నా పాప ఎలా ఉంటుందో, తనకి బాగా అట్రాక్ట్ అయ్యింది, ఎలా ఉండిద్దో అనుకున్నా. కానీ పాప అయితే చాలా మంచిగా ఆడుకుంటూ ఉంది. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత 2 days అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండి ఇంకా నెక్స్ట్ డే నేను వచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. పాపకి బాగోపోతే హెల్త్ ఇంకా గుంటూరు తీసుకొచ్చింది, చిన్న పాప తను. ఇంకా అక్క కూడా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మావయ్య నన్ను స్టేషన్లో దింపితే వచ్చేసాను అనమాట. ఏంటంటే ఆ ఇంట్లో ఉండడానికి నాకు అసలు ఉండబుద్ధి అవ్వలేదనమాట. ఏంటంటే అత్తయ్య మావయ్య పొలం వెళ్ళిపోతారు, ఇంకా ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంక మన కోసం ఉండరు కదా. ఇంకా ఆ ఇంట్లో తన మెమోరీస్ ఉండిపోయేసరికి నాకు ఉండబుద్ధి అవ్వలేదనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. కొన్నాళ్ళు ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా పాపను స్కూల్ జాయిన్ చేసి అలవాటు చేసిన దాకా ఇంకా నెక్స్ట్ ఇయర్ అక్కడ ఉందామనుకుంటున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే పాపను వరకు అలా స్కూల్లో అలవాటు చేయాలని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. లగేజ్ తీసుకుని ఇంకా నాన్నగారు అయితే మాల వేసుకున్నారు ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి మాల. 3వ సంవత్సరం ఇది. 3 years నుండి వేసుకుంటున్నారనమాట. మేము పంజాబ్లోనే ఉన్నప్పుడు నాన్న స్వామి అయితే ఇంకా అక్కను కూడా తీసుకురావడానికి వెళ్ళారు సెంటర్ నుండి. మాకు బస్సు అవన్నీ అవైలబుల్స్ ఉండవు ఫ్రెండ్స్, సెంటర్ నుండి రావాలన్నమాట. ఇంకా మా అక్కను చూసిన నుండి కొంచెం హ్యాపీ అనేది వచ్చిందనమాట. తన ఫుల్ కామెడీ. నేను ఏదైనా కొంచెం ఫీల్గా ఉన్నా సరే నవ్వించడానికైతే కామెడీ చేస్తూ ఉంటుంది. తన వైపు తిప్పుకుంటుంది నన్నైతే. ఇంకా ఇంటికి వచ్చాం కదా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన నుండి ఇంకా స్వామి మాలేసుకున్నారు కదా మా నాన్నగారు అయితే. ఇంకా ఇంట్లో పీఠకం అనేది ఉంటుంది. బయట నుండి ఇంకా అందరూ స్నానాలు అయితే తల స్నానాలు చేసేసినాం. ఇంకా నేనైతే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నానో చూడండి, ఎంత బక్కగా అయిపోయాను. మనిషి మైండ్లో ఒక థాట్ అనేది ఉంటే ఇంకా అంతే, మనుషులు అనేది అలా అయిపోతారు కదా. అమ్మా నాన్న కూడా ఇంకా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారని చాలా బాధపడ్డారనమాట. ఇంకా నైట్ అయితే ఫ్రెండ్స్ పిల్లలకి ఆకలేసిందనమాట. లోపల స్వామి పూజ చేసుకుంటున్నారు. పూజ అయిన తర్వాత తిందామన్నా కూడా పిల్లలకైతే ఉదయం నుండి ఏం తినలేదనమాట జర్నీ వల్ల. ఇంకా సర్లే అని చెప్పేసి బయటే కూర్చుని భోజనాలు చేస్తున్నాం అందరమే. మా అక్క వాళ్ళ పెద్ద పాప అనమాట తను. ఇంకా స్వామి పూజ చేసిన తర్వాత భోజనం కూడా చేసేసి వెళ్ళి పూజ అయితే చేస్తున్నారు. మా స్వామి దగ్గర ఇంకా క్షమాపణ అయితే చెబుతూ ఉన్నారనమాట. మా నాన్న స్వామి చెప్తూ ఉంటే పిల్లలు కూడా చెప్తున్నారు. విధమైన తప్పులు ఒప్పులను కాపాడవలను. చూశారు కదా ఫ్రెండ్స్, మా ముగ్గురు చిట్టి తల్లులు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.